ఓం నమో పార్వతీదేవియే నమః. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. ఈ పవిత్ర నామాన్ని నమ్మకంతో చదువుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి పార్వతీదేవి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీ వరకు రావడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణం నుంచే మీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతోంది. మీరు ఎదురుచూస్తున్న శుభవార్తలు, పరిష్కారాలు, ఆశ్చర్యపరిచే అవకాశాలు దైవ సంకల్పంతో మీ దిశగా వస్తున్నాయి. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఒక్క మాటైనా మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. తల్లి పార్వతీదేవిపై నమ్మకం ఉంటే ఈ వీడియో మీకు శుభం తెస్తుందనిపిస్తే లైక్ చేయండి. ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. కామెంట్లో భక్తితో ఒకసారి ఇలా రాయండి: ఓం నమో పార్వతీదేవియే నమః. మీ నమ్మకానికి తల్లి తప్పకుండా ఫలితమిస్తుంది. జనవరి 10 శనివారం తులారాశివారికి, ముఖ్యంగా ఆర్ అక్షరం ద్వారా పేరు మొదలయ్యేవారు జీవితంలో ఒక అంతర్గత మార్పు మొదలయ్యే రోజు. ఈరోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. అది గతంలో మీరు వదిలేసిన విషయం కావచ్చు, లేదా మీరు చెయ్యాలని భయపడి ఆపేసిన పని కావచ్చు. ఈ ఆలోచన ఒక్కసారిగా రావడం కాదు, దేవుడిచ్చిన సంకేతం. గత 6 నెలలుగా మీ జీవితంలో ఒక స్తబ్దత ఉంది. ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం, చేసిన కష్టానికి తగిన గౌరవం దక్కకపోవడం, మీలోనే మీపై నమ్మకం తగ్గడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. జనవరి 10వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసే ప్రతి పని మీకొక పాఠం నేర్పిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య జరిగే ఒక చిన్న సంఘటన మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈరోజు మీరు చేసే ఒక చిన్న నిర్ణయం రాబోయే 30 రోజుల్లో పెద్ద ఫలితాన్నిస్తుంది. అందుకే ఈరోజు తొందరపడి మాటలనకండి, కోపంతో స్పందించకండి. మీరు నిశ్శబ్దంగా గమనించే శక్తి పెరిగిన రోజు ఇది. తులారాశివారికి సహజంగా ఉండే సమతుల్యత ఈరోజు మరింత బలపడుతుంది. మీరిప్పటివరకు ఇది నా వల్ల కాదు అనుకున్న పని కూడా నేను చెయ్యగలను అనే నమ్మకం కలిగిస్తుంది. ఈరోజు రాత్రి నిద్రకు ముందు మీకొక స్పష్టమైన ఆలోచన వస్తుంది. అదే మీ భవిష్యత్తుకు మొదటి అడుగు. జనవరి 11 ఆదివారం తులారాశివారికి భావోద్వేగాల పరంగా చాలా కీలకమైన రోజు. ఈరోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకు బాధపడే అవకాశముంది, కానీ అదే సమయంలో చిన్న మాటే మీకు గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఉదయం లేచిన దగ్గరనుంచి మీరు గతాన్ని ఎక్కువగా గుర్తుచేసుకుంటారు. గతంలో మీరు చేసిన త్యాగాలు, ఎవరికోసం మీరు మౌనంగా బాధపడ్డారో, ఎవరికోసం మీరు మీ ఆనందాన్ని వదిలేశారో అన్నీ మీ కళ్ల ముందు తిరుగుతాయి. కానీ ఇది బాధపడటానికి కాదు, మీకు బలం ఇవ్వడానికి. ఈరోజు మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు: మీరు బలహీనులు కాదు, పరిస్థితులు మాత్రమే మీను పరీక్షించాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకొక ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావచ్చు. అది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ మాటలు మీ మనసులో ఉన్న సందేహాన్ని తొలగిస్తాయి. తులారాశి ఆర్ అక్షరం ఉన్నవారికి ఈరోజు ఒక భావోద్వేగ బంధం బలపడుతుంది. అది కుటుంబ సభ్యుడితో కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్న వ్యక్తితో కావచ్చు. ఈరోజు మీరు చేసే 2 ఆత్మపరిశీలనలు మీ జీవిత దిశను మార్చేస్తాయి. 1, మీరు ఇకపై ఎవర్ని సంతోషపెట్టేందుకు మీరు కోల్పోకూడదని నిర్ణయించుకుంటారు. 2వది, మీ విలువను గుర్తించని చోట ఉండకూడదని అనుకుంటారు. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత మీ మనసు చాలా తేలికగా మారుతుంది. మీకు తెలియకుండానే ఒక భారమంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇది దేవుడిచ్చిన మానసిక ఉపశమనం. జనవరి 12 సోమవారం తులారాశివారికి ఆర్థికంగా, భవిష్యత్పరంగా చాలా ముఖ్యమైన రోజు. గత కొన్ని రోజులుగా మీకు డబ్బు విషయంలో, స్థిరత్వం విషయంలో ఒక భయముంది. ఎంత సంపాదించినా సరిపోవడం లేదనే భావన, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన మీను లోపల తినేస్తోంది. కాని ఈ రోజు నుంచి ఆ భయం తగ్గడం మొదలవుతుంది.
ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య మీరు ఒక వార్త వింటారు లేదా ఒక సమాచారం తెలుసుకుంటారు. అది మీకు వెంటనే డబ్బు ఇవ్వకపోయినా డబ్బు వచ్చే దారి చూపిస్తుంది. ఈ రోజు మీరు ఒక అవకాశం గురించి ఆలోచిస్తారు. గతంలో అయితే ఇది రిస్క్ అని వదిలేసేవారు, కానీ ఇప్పుడు మాత్రం ప్రయత్నించాలి అనే ధైర్యం వస్తుంది. తులారాశివారికి ఈరోజు బుద్ధి చాలా స్పష్టంగా పనిచేస్తుంది. మీరు చేసే లెక్కలు తప్పు కాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆర్ అక్షరం ఉన్నవారు ఈరోజు చేసే ఒక ప్లాన్ రాబోయే 90 రోజుల్లో మీ స్థితిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు సాయంత్రం మీకొక చిన్న ఖర్చు చేయాల్సి వస్తుంది, కానీ ఆ ఖర్చు వృధా కాదు, అది భవిష్యత్తులో లాభంగా మారుతుంది. ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరిప్పటివరకు డబ్బు కోసం పరుగులు పెట్టారు, ఇకపై డబ్బే మీ వైపు రావాలి అనే ఈ ఆలోచనే మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది. ఇక అన్నీ సరిదిద్దబడతాయి అనే నమ్మకం పుడుతుంది. అదే ఈరోజు మీకు దక్కిన గొప్ప వరం. జనవరి 13 మంగళవారం తులారాశివారికి నిర్ణయాల రోజు. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఊగిసలాట ఉంది. ఒకవైపు చెయ్యాలి అనే కోరిక, మరోవైపు భయం. కానీ ఈరోజు ఆ భయం క్రమంగా తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఉదయం లేవగానే మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు ఇతరుల మాటలకు ఎక్కువ విలువ ఇచ్చారు, ఇకపై మీ అంతరాత్మ మాటను వినాలి అని. ఈరోజు మీరు తీసుకునే ఒక ప్రధాన నిర్ణయం మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అది ఉద్యోగం, వ్యాపారం, సంబంధం లేదా నివాస మార్పు ఏదైనా కావచ్చు. ముఖ్యంగా ఆర్ అక్షరం ఉన్నవారు ఈరోజు తమ మీద తమకు గౌరవం పెంచుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత మీరు ఒక విషయం గురించి స్పష్టత పొందుతారు. ఇప్పటివరకు అయోమయం కలిగించిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు మీరు ఇంతకాలం ఎందుకు భయపడ్డాను అని అనుకుంటారు. ఇది ఆత్మవిశ్వాసం పెరిగే సంకేతం. సాయంత్రం సమయంలో మీరు ఎవరో ఒకరి మాటలను పట్టించుకోకుండా మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. ఈరోజు మీరు చేసే మౌనం రాబోయే 15 రోజుల్లో మీకు శాంతిని ఇస్తుంది. ఈరోజు చివరికి మీకొక విషయం అర్థమవుతుంది. మీరు బలహీనులు కాదు, పరిస్థితులే మిన్ను పరీక్షించాయి అని. ఈ భావన మీలో కొత్త శక్తిని నింపుతుంది. ఈ 4 రోజుల ప్రభావంలో తులారాశివారికి సంబంధాల పరంగా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. గతంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దూరంగా అనిపించవచ్చు, లేదా దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ దగ్గరవ్వవచ్చు. ఈ మార్పు మీకు బాధ కలిగించడానికి కాదు, మీ జీవితాన్ని సరిచేయడానికి. ఈ సమయంలో మీరొక విషయం స్పష్టంగా గుర్తిస్తారు. ప్రతి బంధం శాశ్వతం కాదు, కానీ ప్రతి అనుభవం ఒక పాఠం. జనవరి 10 నుంచి 13 మధ్య మీరు కనీసం 2 సార్లు ఒకే వ్యక్తి గురించి ఆలోచిస్తారు. అది యాదృచ్ఛికం కాదు. ఆ వ్యక్తితో మీకు ఇంకా ఒక కర్మబంధం ఉంది, కానీ ఇప్పుడు ఆ బంధం రూపం మారబోతోంది. ఆరక్షరం ఉన్న తులారాశివారు ఈ సమయంలో భావోద్వేగంగా ఎదుగుతారు. మీరు ఇకపై అందరికీ మీ బాధ చెప్పే స్థితిలో ఉండరు. ఎవరు అర్థం చేసుకుంటారో వారికే మీ మాటలు చెబుతారు. ఈ మార్పు మొదట ఒంటరితనమనిపించినా అదే మీకు శాంతిని ఇస్తుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు. అవసరమున్నప్పుడు ఎవరు మీ పక్కన నిలుస్తారో, ఎవరు మాటలకే పరిమితమో స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం కొంచెం కఠినంగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక బంధాన్ని వదిలేయవచ్చు, లేదా ఒక బంధాన్ని మరింత బలపరచవచ్చు. ఏది జరిగినా అది మీ ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశలోనే ఉంటుంది. ఈ కాలం తులారాశివారికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ముఖ్యమైనది. మీరు గతంలో చేసిన ప్రార్థనలు, మౌనంగా కోరుకున్న కోరికలు ఇప్పుడు స్పందన పొందే దశకు చేరుకున్నాయి. జనవరి 12 లేదా 13 తేదీల్లో మీరు అనుకోకుండా దేవుడి గురించి, భక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది భయం వల్ల కాదు, ఒక అంతర్గత పిలుపు వల్ల. ఈ సమయంలో మీరు రోజుకు కనీసం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసును ప్రశాంతంగా ఉంచితే మీకు స్పష్టమైన సంకేతాలు అందుతాయి. ఈ 4 రోజుల్లో మీరు చూసే కొన్ని సంఖ్యలు, కొన్ని మాటలు పదే పదే మీ కళ్ల ముందు పడతాయి. అవి మీకు దిశ చూపే సంకేతాలు. తులారాశి ఆర్ అక్షరం ఉన్నవారు ఈ సమయంలో తమలో దాగి ఉన్న శక్తిని గుర్తిస్తారు. మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న ఒక ప్రశాంతత ఇప్పుడు మీకు దగ్గరవుతోంది.
ఇది బాహ్యంగా పెద్ద మార్పుగా కనిపించకపోయినా అంతర్గతంగా చాలా పెద్ద మార్పు. ఈ సమయంలో మీరొక విషయం అర్థం చేసుకుంటారు. అన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం రావాల్సిన అవసరం లేదు, ఓర్పు ఉంటే సరిపోతుంది. ఈ భావన మీలో స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ కాలంలో మీ నమ్మకం బలపడుతుంది. అదే మీ అదృష్టాన్ని మెల్లగా మీ వైపు తిప్పుతుంది. ఈరోజు మీరు నిద్రపోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తే రాబోయే రోజుల్లో దానికి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. ఈ 4 రోజుల కాలంలో తులారాశివారికి, ముఖ్యంగా ఆర్ అక్షరం ద్వారా పేరు మొదలయ్యేవారికి అంతర్గత శక్తి మేల్కొనే దశ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు మీలో ఉన్న శక్తిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. ఇతరుల అభిప్రాయాలు, పరిస్థితుల ఒత్తిడి, గత అనుభవాల వల్ల మీ సామర్థ్యాన్ని మీరే తగ్గించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థితి మారుతోంది. జనవరి 10 నుంచి 13 మధ్య మీరు కనీసం 3 సార్లు ఇంతవరకు ఎందుకు భయపడ్డాను అనే ఆలోచన చేస్తారు. ఇది మీలోని బలహీనత కాదు, మేల్కొంటున్న ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలకు బాటలు వేస్తాయి. మీరు మాట్లాడే మాటల్లో స్పష్టత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. గతంలో మీరు ఎవరి మాట వింటే వెంటనే మారిపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం మీ ఆలోచనను చివరి వరకు నమ్మే స్థితికి వస్తారు. ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది, కానీ బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీ జీవితాన్ని మార్చే శక్తి బయట ఎవ్వరికీ లేదు, అది మీలోనే ఉంది. ఈ భావన మీలో భయం స్థానంలో ధైర్యాన్ని నింపుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం రాబోయే 60 రోజుల్లో మీకు గుర్తింపు తీసుకొస్తుంది. ఇది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు. ఈ సమయంలో మీ మీద మీరు నమ్మకం పెంచుకుంటే దేవుడి సహాయం కూడా మీకు అదే వేగంతో అందుతుంది. ఈ కాలం తులారాశివారికి అదృష్టం కదలడం మొదలయ్యే దశ. ఇప్పటివరకు మీకు అనిపించినట్లుగా నా టైం బాగోలేదు అనే భావన క్రమంగా తగ్గుతుంది. మీరు గమనిస్తే జనవరి 11 లేదా 12 తేదీల్లో ఒక చిన్న మంచి విషయం జరుగుతుంది. అది పెద్దదిగా అనిపించకపోయినా మీ మనసులో ఆశను నింపుతుంది. అదే ఆశ మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే పనులు మొదట నెమ్మదిగా సాగినా ఆగవు. ఒకసారి మొదలైన తర్వాత వెనక్కి తిరగవు. ఆర్ అక్షరం ఉన్న తులారాశివారు ఈ సమయంలో అనుకోకుండా ఒక అవకాశానికి దగ్గరవుతారు. అది మీకు ముందే ప్లాన్ చేసినది కాదు, కానీ అదే మీకు సరైనదిగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు కనీసం 2 సార్లు ఇది యాదృచ్ఛికం కాదు అని అనుకునే సంఘటనలు ఎదురవుతాయి. అదే దైవ సంకేతం. ఈ కాలంలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు. ఓర్పు ఉన్నవారికే నిజమైన అదృష్టం దక్కుతుంది. గతంలో మీరు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మీకు నష్టాన్నిచ్చాయి, కానీ ఇప్పుడు మీరు ఆలోచించి అడుగువేస్తారు. ఈ మార్పు మీకు శాశ్వతమైన లాభాన్నిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ఒక సహాయం, ఒక మంచి మాట, ఒక సానుకూల ఆలోచన మీకు తిరిగి 10 రెట్లు మంచి రూపంలో అందుతుంది. ఇది కర్మసిద్ధాంతం పనిచేస్తున్న సంకేతం. ఈ కాలంలో మీరు అదృష్టాన్ని వెతకాల్సిన అవసరం లేదు, అదృష్టమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ 4 రోజుల్లో తులారాశివారికి భవిష్యత్తుపై స్పష్టత పెరుగుతుంది. ఇప్పటివరకు మీకు నా జీవితం ఎటు వెళ్తోంది అనే సందేహం ఉండేది, కానీ ఇప్పుడు ఆ సందేహం స్థానంలో ఒక మౌనమైన నమ్మకం ఏర్పడుతుంది. జనవరి 13 మంగళవారం నాటికి మీరు ఒక విషయం ఖచ్చితంగా అనుభూతి చెందుతారు. మీ జీవితంలో చెడు దశ ముగిసిందని. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ లోపల లోపల మొదలైన శుభారంభం. ఈ సమయంలో మీరు గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంటారు. ఇది మీ ఆత్మవికాసానికి పెద్ద అడుగు. ఆర్ అక్షరం ఉన్నవారు ఈ సమయంలో తమ లక్ష్యాల గురించి స్పష్టంగా ఆలోచిస్తారు. మీరు ఎటు వెళ్లాలనుకుంటున్నారో, ఎక్కడ ఆగకూడదో మీకు అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక ప్రతిజ్ఞ మీ భవిష్యత్తును కాపాడుతుంది. అది ఆరోగ్యానికి కావచ్చు, ఆర్థికానికి కావచ్చు, లేదా మీ మనశ్శాంతికి కావచ్చు. ఈ సమయంలో మీరు అనవసరమైన భయాలను వదిలేస్తారు. మీ మనసు తేలికగా మారుతుంది. మీరు నిద్రపోయే సమయంలో కూడా ఒక ప్రశాంతత అనుభూతి ఉంటుంది.
అదే మీ జీవితంలో వస్తున్న స్థిరత్వానికి సంకేతం. ఈ 4 రోజులు తులారాశివారికి ఒక మలుపులాంటివి. మీరు వెనక్కి చూసే అవసరం లేకుండా ముందు నడిచే ధైర్యాన్నిచ్చే రోజులు ఇవి. మీరు నమ్మకం ఉంచితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. ఈ 4 రోజుల కాలంలో తులారాశివారికి మనసు, బుద్ధి రెండూ ఒకే దిశలో పనిచేయడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు చాలాసార్లు సరైన నిర్ణయం తీసుకున్నా చివరి క్షణంలో అనుమానం వచ్చి వెనక్కి తగ్గారు. అదే మీ జీవితంలో ఆలస్యానికి కారణమైంది. కానీ జనవరి 10 నుంచి 13 మధ్య ఆ స్థితి మారుతుంది. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నిలబడే ధైర్యం వస్తుంది. ఇది చిన్న మార్పులా కనిపించినా దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ సమయంలో మీరొక విషయం గమనిస్తారు. మీ మాటలకు ఇప్పుడు బరువు పెరిగింది. ఇతరులు మీ అభిప్రాయాన్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెడతారు. ఇది యాదృచ్ఛికం కాదు, మీలో ఏర్పడిన అంతర్గత స్థిరత్వానికి సంకేతం. ఆర్ అక్షరమున్న తులారాశివారు ఈ సమయంలో తమ జీవితంలో ఒక ప్రధాన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుంటారు. అది ఇప్పటివరకు అస్పష్టంగా ఉన్నా ఇప్పుడు మాత్రం స్పష్టమైన రూపం దాలుస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఆలోచనలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. భావోద్వేగాల కన్నా వాస్తవాన్ని ఎక్కువగా చూసే స్థితికి వస్తారు. దీనివల్ల మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తగ్గుతాయి. ఈ సమయంలో మీరొక విషయం అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం మీ పని కాదు, మీ జీవితం సరిగ్గా నడవడమే మీ బాధ్యత అని. ఈ భావన మీలో అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఒక స్పష్టమైన నిర్ణయం రాబోయే 6 నెలల పాటు మీకు దారి చూపించే దిశగా మారుతుంది. ఈ దశలో తులారాశివారికి శ్రమకు తగిన గుర్తింపు దక్కే సమయం దగ్గరపడుతోంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టం ఎవరికీ కనిపించనట్టు అనిపించింది. మీరు చేసిన త్యాగాలు, మౌనంగా భరించిన బాధలు అన్నీ మీలోనే దాచుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారుతోంది. జనవరి 11 లేదా 12 తేదీల్లో మీరు ఒక చిన్న ప్రశంస లేదా ఒక మంచి మాట వింటారు. అది పెద్ద విషయం కాదనిపించినా మీ మనసులోని భారాన్ని తేలిక చేస్తుంది. అదే మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆర్ అక్షరమున్నవారు ఈ సమయంలో తమ పనిలో మరింత నిబద్ధత చూపిస్తారు. మీరు చేసే పనిలో నాణ్యత పెరుగుతుంది. దాంతో మీ చుట్టూ ఉన్నవారు మీపై ఆధారపడటం మొదలుపెడతారు. ఈ కాలంలో మీరొక విషయం గ్రహిస్తారు. మీ విలువను మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ పని దానిని చెప్పేస్తుంది అని. ఈ 4 రోజుల్లో మీరు చేసే 2 ప్రయత్నాలు మొదట ఫలితం ఇవ్వకపోయినా అవే తర్వాత పెద్ద అవకాశాలకు పునాదవుతాయి. ఈ సమయంలో మీరు ఓర్పును నేర్చుకుంటారు. వెంటనే ఫలితం రాకపోయినా సరైన దిశలో నడుస్తున్నామనే నమ్మకం మీలో పెరుగుతుంది. ఇది మీ మానసిక బలాన్ని పెంచుతుంది. ఈ దశలో మీరు గతంతో పోలిస్తే చాలా పరిణితిగా ఆలోచిస్తారు. చిన్న విషయాలకు బాధపడకుండా పెద్ద చిత్రాన్ని చూడగలుగుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ 4 రోజులు తులారాశివారికి ఒక అంతర్గత శుభారంభం లాంటివి. బయట కనిపించే మార్పుల కన్నా లోపల జరిగే మార్పులే ఎక్కువగా ఉంటాయి. మీరు ఇప్పటివరకు మీపై మీరు అనవసరంగా ఒత్తిడి పెట్టుకున్నారు. ఇంత వయసుకు ఇంత చెయ్యాలి, ఇప్పటికి అక్కడ ఉండాలి అనే పోలికలు మీను లోపలగా అలసటకు గురిచేశాయి. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. మీరు మీ జీవితాన్ని మీ వేగంతో జీవించాలనే ఆలోచనకు వస్తారు. ఆర్ అక్షరమున్న తులారాశివారు ఈ సమయంలో తమను తాము అంగీకరించడం నేర్చుకుంటారు. ఇది చాలా పెద్ద మార్పు. ఈ 4 రోజుల్లో మీరొక విషయం స్పష్టంగా అనుభవించుతారు. మీ జీవితం ఎక్కడా ఆగిపోలేదు, కేవలం ఒక దశ పూర్తయింది అంతే అని. ఈ భావన మీలో కొత్త ఆశను నింపుతుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం, మనశ్శాంతి గురించి కూడా ఆలోచించడం మొదలుపెడతారు. ఇది మీ భవిష్యత్తుకు చాలా మంచిది. మీరు రోజుకు కనీసం 10 నిమిషాలు మీకోసం కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటారు. అది నిశ్శబ్దంగా కూర్చోవడం కావచ్చు, ఆలోచించడం కావచ్చు, లేదా ప్రార్థన కావచ్చు. ఈ చిన్న అలవాటు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. ఈ 4 రోజులు మీకు ఒక విషయం నేర్పుతాయి. మీరు సరిగ్గా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు క్రమంగా సరిదిద్దబడతాయి అని. ఇదే ఈ దశ మీకిచ్చే అతిపెద్ద బహుమతి. ఈ దశలో తులారాశివారికి జీవితం ఒక కొత్త అవగాహననిస్తుంది. ఇప్పటివరకు మీరెదుర్కొన్న ప్రతి అడ్డంకి, ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ ఒక కారణంతోనే వచ్చిందని ఇప్పుడు అర్థమయ్యే సమయమిది. గతంలో మీరు చేసిన 3 ప్రధాన ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదో అనే సందేహం మీ మనసులో ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఆ ప్రయత్నాలు విజయవంతమై ఉంటే మీరు ఈ రోజున్న స్థాయిలో ఉండేవారు కాదని గ్రహిస్తారు. ఈ 4 రోజుల్లో మీలో ఒక పరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న విషయాలకు కోపం రాదు, అవసరం లేని వాదనలు చేయాలనే ఆలోచన ఉండదు. మీరు మీ శక్తిని ఎక్కడ పెట్టాలో తెలుసుకునే స్థితికి వస్తారు.
ఆరక్షరం ఉన్న తులారాశివారు ఈ సమయంలో తమ జీవితంలోని ప్రాధాన్యతలను మళ్లీ క్రమబద్ధం చేస్తారు. ఎవరు అవసరం, ఎవరు కేవలం అలవాటు మాత్రమే అన్న స్పష్టత వస్తుంది. ఈ అవగాహన కొంచెం బాధ కలిగించినా దీర్ఘకాలంలో ఇది మీకు శాంతినిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ఒక్క త్యాగం రాబోయే 100 రోజుల్లో మీకు పెద్ద లాభంగా మారుతుంది. ఇది వెంటనే కనిపించకపోయినా సరైన సమయంలో ఫలితమిస్తుంది. ఈ దశలో మీరు ఒక విషయం గట్టిగా నమ్మడం మొదలుపెడతారు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని. ఈ నమ్మకం మీలో బాధ్యతను పెంచుతుంది, అదే సమయంలో భయాన్ని తగ్గిస్తుంది. ఈ మార్పు మీ వ్యక్తిత్వాన్ని మరింత స్థిరంగా, బలంగా తయారుచేస్తుంది. ఈ 4 రోజుల్లో తులారాశివారికి మౌనం ఒక పెద్ద ఆయుధంగా మారుతుంది. గతంలో మీరు ఎక్కువగా మాట్లాడి, ఎక్కువగా వివరించి చివరకు మీ శక్తినే కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ అలవాటు మారుతుంది. మీరు మాట్లాడే ముందు ఆలోచిస్తారు, స్పందించే ముందు గమనిస్తారు. ఈ మార్పు వల్ల మీరు అనవసరమైన సమస్యల నుంచి తప్పించుకుంటారు. ఆరక్షరం ఉన్నవారు ఈ సమయంలో తమ మాటల విలువను గుర్తిస్తారు. ప్రతి ఒక్కరికీ మీ భావాలను వివరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. ఈ 4 రోజుల్లో మీరు కనీసం 2 సార్లు మాట్లాడకపోవడం మంచిదే అని అనుకునే పరిస్థితులు వస్తాయి. అదే మీ విజ్ఞతకు సంకేతం. ఈ దశలో మీరు మీ చుట్టూ ఉన్నవారిని గమనిస్తారు. ఎవరు మీ విజయాన్ని నిజంగా కోరుకుంటున్నారో, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కొంచెం కఠినంగా అనిపించినా ఇది మీకు మేలే చేస్తుంది. ఈ సమయంలో మీరొక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై మీ సమయం, మీ శక్తి, మీ మనశ్శాంతిని విలువలేని చోట ఖర్చు చేయకూడదని. ఈ నిర్ణయం మీ జీవితాన్ని సింపుల్గా చేస్తుంది. మీరు తక్కువ మందితో ఉండవచ్చు, కానీ నిజమైన బంధాలతో ఉంటారు. ఈ మార్పు మీలో లోపలి ప్రశాంతతను పెంచుతుంది. అదే మీ ఆరోగ్యం, ఆలోచనలు, నిర్ణయాలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఈ దశ తులారాశివారికి భవిష్యత్తు పట్ల ఆశను తిరిగి తీసుకొచ్చే కాలం. గతంలో మీరు చాలాసార్లు ఇక నా వల్ల కాదేమో అని అనుకున్న క్షణాలున్నాయి. కానీ ఇప్పుడు ఆ భావన స్థానంలో ఇంకా అవకాశం ఉంది అనే ఆలోచన వస్తుంది. ఈ చిన్న ఆలోచనే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆరక్షరమున్న తులారాశివారు ఈ సమయంలో తమ లక్ష్యాల గురించి మళ్లీ ఆలోచిస్తారు. గతంలో వదిలేసిన ఒక కల ఇప్పుడు మళ్లీ మీ మనసులో చోటు చేసుకుంటుంది. ఈ కల యాదృచ్ఛికంగా రావడం కాదు, మీరిప్పుడు దాన్ని నెరవేర్చగల స్థాయికి చేరుకున్నారు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక్క స్పష్టమైన ప్లాన్ రాబోయే 6 నెలల పాటు మీకు దారి చూపిస్తుంది. ఈ సమయంలో మీరు తొందరపడరు, చిన్న అడుగులు వేస్తారు, కానీ స్థిరంగా ముందుకు సాగుతారు. ఈ మార్పు మీకు స్థిరమైన విజయాన్నిస్తుంది. ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం. నిన్న జరిగిన తప్పులు ఈ రోజును నిర్ణయించవు. ఈ భావన మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు నిద్రపోయే ముందు కూడా రేపటి గురించి భయం కాకుండా ఒక ప్రశాంతమైన ఆశ ఉంటుంది. అదే మీ జీవితంలో మొదలైన కొత్త అధ్యాయం. ఈ 4 రోజులు మీకు అదే బహుమతిస్తాయి: నమ్మకం, ఓర్పు, ముందుకు నడిచే ధైర్యం. ఈ దశలో తులారాశివారి జీవితంలో క్రమశిక్షణకు ప్రాధాన్యం పెరుగుతుంది. గతంలో మీరు పనిచేసినా సరే ఆ పనికి సరైన సమయం, సరైన పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన ఫలితం రాకపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. జనవరి 10 నుంచి 13 మధ్య మీరొక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు: ప్రతిభ ఒక్కటే సరిపోదు, దానికి క్రమం కూడా అవసరం అని. ఈ అవగాహన మీ రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పులు తీసుకువస్తుంది. మీరు లేవే సమయం, నిద్రపోయే సమయం, పనికి కేటాయించే గంటలు అన్నీ కొంతవరకు క్రమబద్ధమవుతాయి. ఈ చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. అక్షరం ఉన్న తులారాశివారు ఈ సమయంలో తమ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో నేర్చుకుంటారు. రోజుకు కనీసం 1 గంట మీ లక్ష్యానికి సంబంధించిన పనికి కేటాయించాలనే ఆలోచన వస్తుంది. ఇది మొదట కష్టంగా అనిపించినా కొన్ని రోజుల్లోనే అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు రాబోయే 3 నెలల్లో మీ జీవితంలో స్పష్టమైన పురోగతిని చూపిస్తుంది. ఈ దశలో మీరొక విషయం అర్థం చేసుకుంటారు: మీరు ఇప్పటివరకు వెనుకబడ్డది అదృష్టం లేక కాదు, సరైన క్రమం లేకనే అని. ఈ అవగాహన మీపై ఉన్న నిందను తగ్గిస్తుంది, బాధ్యతను పెంచుతుంది. బాధ్యత పెరిగినప్పుడు భయం తగ్గుతుంది. అదే ఈ దశ మీకు ఇచ్చే మౌనమైన బలం. ఈ కాలం తులారాశివారికి ఆరోగ్యం మరియు మనశ్శాంతి విషయాల్లో మేల్కొలుపు తీసుకొచ్చే సమయం. గతంలో మీరు శరీరానికి, మనస్సుకు కావాల్సిన విశ్రాంతిని ఇవ్వలేదు. పని, బాధ్యతలు, ఇతరుల అవసరాల మధ్య మీరు మరిచిపోయారు. కానీ ఇప్పుడు ఆ అలవాటు మారబోతోంది. జనవరి 11 లేదా 12 తేదీల్లో మీరు మీ ఆరోగ్యం గురించి ఒక ఆలోచన చేస్తారు.
అది చిన్న లక్షణం కావచ్చు లేదా కేవలం అలసట కావచ్చు, కానీ అదే మీకు హెచ్చరికగా మారుతుంది. ఈ దశలో మీరొక నిర్ణయం తీసుకుంటారు, ఇకపై మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని. ఆర్ అక్షరం ఉన్న తులారాశివారు ఈ సమయంలో రోజుకు కనీసం 20 నిమిషాలు తమ శరీరానికి లేదా మనస్సుకు ఉపయోగపడే పనికి కేటాయిస్తారు. అది నడక కావచ్చు, శ్వాసాభ్యాసం కావచ్చు, లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం కావచ్చు. ఈ చిన్న అలవాటు మీలో శక్తిని పెంచుతుంది. మీరు గమనిస్తే ఈ కాలంలో మీ ఆలోచనలు కూడా తేలికగా మారతాయి. చిన్న విషయాలకు చిరాకు పడడం తగ్గుతుంది. మీరు స్పందించే విధానం మారుతుంది. ఈ మార్పు మీ చుట్టూ ఉన్నవారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దశలో మీరొక విషయం గ్రహిస్తారు, మీ ఆరోగ్యం బాగుంటేనే మీ లక్ష్యాల వైపు నడవగలరని. ఈ అవగాహన మీ జీవితంలో దీర్ఘకాలిక స్థిరత్వానికి బాటవేస్తుంది. ఈ దశ తులారాశివారికి ఫలితాల దిశగా ముందుకు నడిపించే కాలం. ఇప్పటివరకు మీరు శ్రమ పెట్టారు, ఓర్పుగా ఎదురుచూశారు, కానీ ఫలితం మాత్రం ఆలస్యమైంది. ఇప్పుడు ఆ ఆలస్యం ముగిసే దశకు చేరుకుంది. జనవరి 13 మంగళవారం తర్వాత మీరు మీ జీవితంలో ఒక చిన్న కానీ స్పష్టమైన మార్పును గమనిస్తారు. అది మీ పని విధానంలో కావచ్చు, ఇతరులు మీను చూసే దృష్టిలో కావచ్చు, లేదా మీలోనే వచ్చే నమ్మకంలో కావచ్చు. ఈ మార్పు మీకు చెప్పకనే చెబుతోంది, మీరు సరైన దారిలో ఉన్నారని. ఆర్ అక్షరం ఉన్న తులారాశివారు ఈ సమయంలో గతంతో పోలిస్తే చాలా నిశ్చింతగా ఉంటారు. ఫలితం వెంటనే రాకపోయినా అది వస్తుందనే నమ్మకం మీలో బలపడుతుంది. ఈ నమ్మకమే మీను ముందుకు నడిపిస్తుంది. ఈ దశలో మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ప్రతి ప్రయత్నం వెంటనే విజయం ఇవ్వకపోయినా ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది అని. ఈ అవగాహన మీలో ఓర్పును పెంచుతుంది. ఈ కాలంలో మీరు చేసే ఒక స్థిరమైన ప్రయత్నం రాబోయే 6 నుంచి 12 నెలల్లో మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదుగాని నెమ్మదిగా, బలంగా జరిగే మార్పు. ఈ దశ చివరికి మీరు ఒక మాట చెప్పుకుంటారు, నేను వెనక్కి వెళ్లను, ఎంత నెమ్మదిగా అయినా ముందుకు నడుస్తాను అని. అదే ఈ దశ మీకు ఇచ్చే నిజమైన విజయం. ఈ దశ తులారాశివారికి గతం నుంచి పూర్తిగా బయటకు వచ్చే సమయం. ఇప్పటివరకు మీరు మీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక పాత జ్ఞాపకం, పాత భయం లేదా పాత అనుభవం మిమ్మల్ని వెనక్కి లాగింది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక తప్పు కావచ్చు, లేదా ఒక అవకాశం చేజారిపోయిన బాధ కావచ్చు. కానీ ఇప్పుడు ఆ బంధం సడలిపోతోంది. జనవరి 10 నుంచి 13 మధ్య మీరు కనీసం ఒకసారి లోతుగా ఆలోచిస్తారు, ఇంతకాలం నేను ఇదే ఆలోచనలో ఎందుకు చిక్కుకున్నాను అని. అదే ఆలోచన మీ విముక్తికి మొదటి అడుగు. ఆర్ అక్షరం ఉన్న తులారాశివారు ఈ సమయంలో గతాన్ని క్షమించుకోవడం నేర్చుకుంటారు. ఇతరులను కాదు, ముందుగా తమ్ముతాము. మీరు అప్పట్లో చేసిన నిర్ణయాలు, అప్పట్లో చూపిన భయం, అప్పట్లో చేసిన రాజీ, అవన్నీ ఆ సమయంలో మీకు తెలిసిన స్థాయిలో సరైనవేనని అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీలో ఉన్న లోపలి భారాన్ని తేలిక చేస్తుంది. ఈ దశలో మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు, ఇకపై మీ గతాన్ని, మీ భవిష్యత్తును నియంత్రించనివ్వకూడదని. ఈ మాటలు మాటల్లో కాకుండా మీ ప్రవర్తనలో కనిపిస్తాయి. మీరు పాత విషయాలను తలచుకొని బాధపడడం తగ్గుతుంది. అదే సమయంలో కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ మార్పు మీలో శక్తిని తిరిగి నింపుతుంది. ఈ కాలంలో మీరొక విషయం స్పష్టంగా గ్రహిస్తారు, మీరు అనుభవించిన బాధలు వృధా కాలేదు, అవే మిమ్మల్ని ఈరోజు బలంగా నిలబెట్టాయి అని. ఈ భావన మీలో కృతజ్ఞతను పెంచుతుంది. కృతజ్ఞత ఉన్నచోట అసంతృప్తికి స్థానం ఉండదు. అవే ఈ దశ మీకు ఇచ్చే మౌనమైన విజయం. ఈ దశ తులారాశివారికి ఒక ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి మార్పు, ప్రతి అవగాహన, ప్రతి నిర్ణయం ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని కొత్త కళ్లతో చూడడం మొదలుపెడతారు. జనవరి 13 మంగళవారం తర్వాత మీరొక విషయం గట్టిగా అనుభూతి చెందుతారు, మీలో ఏదో మారిపోయిందని. మీరు అదే వ్యక్తి అయినా మీ ఆలోచనలు, స్పందనలు, ఆశలు మారిపోయాయి. ఆర్ అక్షరం ఉన్న తులారాశివారు ఈ సమయంలో తమ భవిష్యత్తును భయంతో కాదు, నమ్మకంతో చూడడం మొదలుపెడతారు. మీరు ఇకపై ఏమవుతుందో అని ఎక్కువగా ఆలోచించరు, ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తారు. ఇదే మీ పరిపక్వతకు సూచిక. ఈ దశలో మీరొక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు, మీ జీవితాన్ని ఇకపై సగం మనస్సుతో కాకుండా పూర్తిగా జీవించాలని.
మీరు చేసే పనిలో అర్థం వెతుకుతారు, చేసే సంబంధాలలో నిజాయితీ కోరుకుంటారు, గడిపే సమయానికి విలువ ఇస్తారు. ఈ మార్పు మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ బలంగా మార్చేస్తుంది. ఈ కాలంలో మీరొక విషయం గ్రహిస్తారు. మీరు వెతుకుతున్న శాంతి, భద్రత, ఆనందం బయట ఎక్కడా లేదు, అది మీలోనే ఉంది అని. ఈ అవగాహన మీకు లోపలి స్థిరత్వాన్నిస్తుంది. ఈ స్థిరత్వమే మీకు రాబోయే రోజుల్లో నిజమైన అదృష్టంగా మారుతుంది. ఈ దశ చివరికి మీరు ఒక మాట చెప్పుకుంటారు, ఇప్పటివరకు నేర్చుకున్నాను, ఇక నుంచి జీవిస్తాను అని. అదే ఈ ప్రయాణానికి సరైన ముగింపు, అలాగే కొత్త ఆరంభం. ప్రియమైన తులారాశిమిత్రులారా, ఈ 4 రోజుల్లో మీరు విన్న ప్రతి మాట, ప్రతి సంకేతం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఇప్పుడు మొదలైన ఈ మార్పు నెమ్మదిగా అయినా బలంగా, స్థిరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఓర్పు కోల్పోకండి, మీ మీద నమ్మకం ఉంచండి. దేవుడు మీ ప్రయత్నాన్ని చూస్తున్నాడు. ఈ వీడియో మీ మనసుకు కొద్దిగా అయినా శాంతి ఇచ్చి ఉంటే, మీ ఆలోచనలకు దిశ చూపించి ఉంటే, మీ భవిష్యత్తుపై నమ్మకం కలిగించి ఉంటే, లైక్ చేయండి. అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్లో భక్తితో ఒక మాట రాయండి.